నీ రక్షణ నువ్వు ఎంతగా కాపాడుకుంటూ ఉంటావో ఆ రక్షణ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ అడుగులు ముందుకేయడం మొదలు పెడితే నీ జీవితంలో ప్రియమైన బిడ్డలారా, నువ్వెళ్ళు ప్రతి చోట ఘనత నీకుందండి. నువ్వెళ్ళు ప్రతి చోట ఘనత నీ కొరకు దేవుడు సిద్ధం చేశాడు. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు జీవించడం మొదలు పెడతావో నిన్ను వెంబడించేదే ఘనహీనత. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తాను. ఏంటి ఈ మాట అంటే, నువ్వు జీవించే జీవితం మీద ఆధారపడింది. ఘనత నీకు రావాలన్నా, ఘనహీనత నీకు రావాలన్నా, ప్రభువుని విడిచిపెడితే ఘనహీనత, ప్రభువుని పట్టుకుంటే, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటే, ఆ వాక్యానుసారంగా నీవు అడుగులు ముందుకేసినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు కాలేజీలో అయినా, నువ్వు జాబ్ చేస్తున్న చోటైనా, నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఉన్నా నిజంగా ఈ వ్యక్తి డిఫరెంట్, ఈ కుటుంబం డిఫరెంట్, ఈ యొక్క సహోదరి డిఫరెంట్, నిజంగా ఈ వ్యక్తులు సపరేట్ అని ఆ ప్రాంతంలో అన్యుల ఎడల నీ ద్వారా దేవుడి నామానికి దేవుడు గొప్ప మహిమను తెచ్చుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా,